హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలండి. ఈరోజు అయితే టమాటా చారు చేసి చూపిస్తున్నాను. దానికోసం అయితే టమాటాలను తీసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే టమాటాలని కట్ చేసుకుందాము. ఇలా వేసి కట్ చేసుకోండి అన్నీ. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి టమాటాలు. లేదంటే విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. టమాటాలు అలాగే వేసుకొని చూడండి. దీంట్లో కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి టమాటాలల్లో. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే చూడండి, స్టవ్ ఆన్ చేసి పైన అయితే పెట్టినాను. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, టమాటాలు అయితే ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. టమాటాలు చల్లబోయినాక దీన్ని రసం తీసేసుకుందాము. చూడండి, టమాటా రసాన్ని తీసైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. 1 స్పూన్ నూనె వేసుకోండి. నూనె అయితే హీట్ అయింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. మూడు 4 పచ్చిమిర్చి వేసుకోండి. కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. వెల్లుల్లి కావాలంటే ఇప్పుడు వేసుకోండి. నేనైతే వేయట్లేదండి, సమ్మర్ కదా. వీటిని బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ. అర టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకోండి. పోపులో వేసుకుంటే కలర్ బాగా వస్తుందండి టమాటా చారుది. ఇప్పుడు చారు వేసుకోండి. కలర్ అనేది చాలా బాగుంటుందండి తాలింపులో కారం వేసుకుంటే. ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. ఇలా చారుకు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోరు. దీన్ని ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. చూడండి, చారు అయితే మరగడం స్టార్ట్ అయింది. ఒక 5 మినిట్స్ మరగనివ్వండి. ఎక్కువ మరిగిస్తే బాగోదు టేస్ట్, ఎందుకంటే టమాటాలు ఫస్ట్ ఉడకబెడతాం కదా. చాలా బాగుంటుందండి వేడి రైస్లోకి అయితే. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేను ఈ స్టైల్లో చేస్తానండి. చాలా బాగుంటుంది టమాటా రసం అయితే. ఇలా మరుగుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇందులో బాగుంటుందండి. దింపేసినాక మళ్ళీ కొంచెం వేసుకుందాం కొత్తిమీర.
ఫైనల్గా టమాటా చారు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.